హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 128 ఎపిసోడ్. బాక్సింగ్ కిక్స్ ఇస్తూ రాబర్ట్ మీద విరుచుకుపడ్డాడు జై. అంతే ధీటుగా రాబర్ట్ అటాక్ చేస్తుంటే చేతిని పట్టుకొని కసితీరా విరిచేశాడు జై. రాబర్ట్ పెట్టిన ఆర్తనాదం మిన్నంటింది. రారా అంటూ మరో చేతిని పట్టుకొని ఈడుస్తూనే, వాగావు కదరా పెద్ద పోటుగాడ్లా అని అంత బరువైన మనిషిని తన శక్తి కొలది రౌండ్ తిప్పి మరీ కొట్టాడు. బలం కంటే మనసులో వాడి మీద ఉన్న కసి వాడిని ఎదిరించగలను అనే సంకల్పమే జైకి అంతటి శక్తినిచ్చిందేమో. స్పీడ్గా బొంగరంలా తిరుగుతూ వెళ్లి కారుకు తగిలి లోపల ఉన్న బోన్స్ బ్రేక్ అయ్యి గట్టిగా గగ్గోలు పెట్టాడు రాబర్ట్. ఏరా నొప్పిగా ఉందా? మరి ఆడపిల్ల అనే ఇంగితం లేకుండా నా అనూకి ఎంత నరకం చూపించావు కదరా అని దగ్గరికి వెళ్లి షూ కాలుతో పెడేలు తన్నేశాడు. ఆ కాలుని చేత్తో వడిసి పట్టుకొని కిందకి లాగాలని ప్రయత్నించాడు రాబర్ట్. చేత్తో విండో గ్లాస్ పట్టుకొని మరీ కాలితో మొహం మీద తన్నాడు. పళ్ళసెట్ కదిలిపోయి నోటి వెంట బొటబొటమంటూ బ్లడ్ కారిపోయింది. మరోసారి తన్ని లేలే ప్రగల్భాలు పలికావు కదారా అంటూ జుట్టు పట్టుకొని రోడ్డంతా ఈడ్చాడు జై. అప్పుడు కారు దిగి కోపంగా రాబర్ట్ వైపు చూస్తూ, అనుభవించరా, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక ఆడపిల్ల చావుకి కారణమయ్యి ఆ తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టావు కదా అంది మిథున. అందరినీ ఫినిష్ చేసి వచ్చాడు సాకేత్. ఒళ్లంతా చీరుకుపోయి రక్తాలు కారుస్తూనే కొన ఊపిరితో వగరుస్తున్నాడు రాబర్ట్. జైకి కూడా చాలా దెబ్బలు తగిలి ఒళ్లంతా బ్లడ్ చిమ్ముతోంది. నడుం మీద చేతులు పెట్టుకుని పెయిన్ పెదవి మాటం దాచేసి ఆయాసం తీర్చుకుంటున్నాడు జై. జై దెబ్బలు చూసి కన్నీళ్లు కారుస్తూ పరుగున జై అంటూ వచ్చింది మిథున. తల వెనక్కి తిప్పి చూశాడు జై. తన కోట్ పాకెట్లో ఉన్న గన్ తీసి జైకి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు రాబర్ట్. అది చూసిన మిథున పెద్దగా జై అంటూ అరుస్తూనే చేత్తో అమాంతం పక్కకు తోసింది. ఆ బుల్లెట్ దూసుకువచ్చి మిథున చెస్ట్లో దిగిపోయింది. అమ్మా అంటూ ఆ పెద్దగా ఆర్తనాదం చేస్తూ ఎగిరిపడింది. తనలా పడగానే మిథునా అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ ఒక్క అంగలో ఆమెను చేరి కింద పడకుండా పట్టుకున్నాడు జై. కష్టంగా లేచి సెకండ్ బుల్లెట్ కాల్ చేసే లోపే కాళ్ళ దగ్గర ఉన్న రాయిని తీసి గురి చూసి కొట్టాడు సాకేత్. గన్ ఎగిరి అవతల పడింది. సెక్యూరిటీ వాళ్ళకు గాయాలయ్యాయి. అయినా పరుగున వెళ్లి రాబర్ట్ను పట్టుకున్నారు. మిథునకి మరో పక్క చేరి ఎందుక ఇలా చేశావు అని కన్నీళ్లతో అడిగాడు సాకేత్. వాడిని చంపేయండి బావా, బ్రతకూడదు, నాకేం కాదు అంటూ నొప్పిని ఓర్చుకుంటూనే అంది మిథున. సాకేత్ కార్తీ అని అరుస్తూనే, నువ్వెందుకు దిగావే? ఆమె అలా బాధతో అల్లాడుతుంటే తట్టుకోలేక ఆ అంటూ పెడబొబ్బలు పెడుతూనే గుండెలకు హత్తుకొని చిన్న పిల్లలా ఏడ్చేశాడు జై. బ్లడ్ కారిపోతుండగా నొప్పి భరించలేక ఏడుస్తూ, నీకేం కాదు జై, అది చాలు నాకు అంటూ చెంపలు నిమిరింది మిథున. ఓ గాడ్ అంటూ రెండు చేతులతో లేపి ఎత్తుకొని కారులో బ్యాక్ సీట్లో ఎక్కించి మండే సూర్యుడే నిప్పులు కురిపించాడు. పరుగున వెళ్లి సెక్యూరిటీ చేతుల్లో ఉన్న రాబర్ట్ని ఎలా కొట్టాడంటే అసలు ఒంట్లో బోన్స్ అన్నీ పీస్ పీస్ అయ్యేలా కొట్టి అమాంతం చేతులతో ఎత్తి రోడ్డుకేసి కొట్టాడు జై. రాబర్ట్ తల రోడ్డుకి తగిలి రెండు పెచ్చులుగా విడిపోయింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అది చూశాక అప్పుడు పరుగున వెళ్లి కారెక్కి మిథునను దగ్గరకు తీసుకుని సాకేత్ పోనీ అంటూ అరిచాడు. జై గుండెల్లోకి ఒదిగిపోయి స్పృహ కోల్పోయింది మిథున. బంగారం లేరా, మాట్లాడు అంటూ బుగ్గల మీద తడుతూ కారే కన్నీళ్లను భుజాలకు తుడుచుకుంటూనే ఫాస్ట్ సాకేత్ అని అరిచాడు. బాధ గుండెల్ని పిండేస్తుంటే మిర్రర్ నుండి మిథున వైపు చూస్తూనే ట్రాఫిక్ను తప్పిస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సాకేత్. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కారు ఆపి డోర్ తీసుకుని వేగంగా దిగాడు. జై కూడా డోర్ ఓపెన్ చేసుకుని దిగుతూనే మిథునను తన చేతులతో ఎత్తుకొని పరుగులు తీస్తూ తీసుకువెళ్లాడు. డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు సాకేత్. అక్కడ ఉన్న వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. హాస్పిటల్ స్టాఫ్ రియాక్ట్ అయ్యి పరుగున వచ్చారు. బాయ్స్ స్ట్రక్చర్ తీసుకురాగానే మిథునను దాని మీద పడుకోబెట్టి కమాన్ క్విక్ అంటూ కంగారు పెట్టాడు జై. స్పీడ్గా తోసుకుంటూ సర్జరీ థియేటర్లోకి తీసుకెళ్లారు. నర్సు వెళ్లి చెప్పడంతో నలుగురు డాక్టర్స్ పరుగున వచ్చారు. వాళ్ళని చూసి నా వైఫ్కి ఏమీ కాకూడదు డాక్టర్ అని బేస్ వాయిస్తో చెప్పాడు జై. మేం చూస్తాం, మీరు ఆందోళన పడకండి అని లోపలికి వెళ్లారు వాళ్ళు. కోపం బాధ తన్నుకురాగా వాళ్ళకి బలంగా పంచిచ్చాడు. జై ఏంటి పిచ్చి పని అంటూ ఆపాడు సాకేత్. ఇందుకే చెప్పాను రావద్దని, నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి అంటూ జుట్టులోకి చేతులు పెట్టుకుని బలంగా లాక్కున్నాడు జై. తనని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కాక జై ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని హక్ చేసుకున్నాడు. దానికి ఏమైనా అయితే నేను బతకలేను సాకేత్ అంటూ గద్గద స్వరంతో అన్నాడు. ఏం కాదు చూడు అంటూ వెన్ను నిమిరాడు. హగ్ రిలీజ్ ఇచ్చి అవును కాదు ఏమీ కాదు దానికి అంటూ తనకు తానే చెప్పుకుంటూ వాలుకి జారబడ్డాడు జై. ఫోన్ తీసుకుని శారద గారికి కాల్ చేశాడు సాకేత్.
లిఫ్ట్ చేస్తూనే, సాకేత్ ఎక్కడున్నారు? మీరింకా ఇంటికి రాలేదేంటి? అని అడిగారు. సార్ మీరు కూల్గా వినండి ముందు అన్నాడు. కూల్గా వినటం ఏంటి సాకేత్? మీరెక్కడ ఉన్నారసలు? జై బావున్నాడు కదా? అని హార్ట్ బీట్ హెచ్చిస్తుండగా ఆందోళనగా అడిగాడు సారథి. జై బావున్నాడు సార్. రాబర్ట్ తన మనుషులతో అటాక్ చేశాడు. మిధుకి బుల్లెట్ దిగింది. ప్రెజెంట్ హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు. వాట్? బుల్లెట్ దిగిందా? అని పెద్దగా అరిచారు సారథి గారు. వాట్ హ్యాపెండ్ సారథి? ఎందుకంటే గట్టిగా అరిచావు? అని కంగారుగా అడిగింది వాసంతి. మేం వస్తున్నాము. మిధుకేం ప్రమాదం లేదు కదా? అన్నాడు సారథి. ఏమో సార్, ఇంకా ఏం చెప్పలే అన్నాడు సాకేత్. మిధుకి ఏమీ కాదు. దేవుడు మాకు అన్యాయం చేయడు సాకేత్, చేయడు అని వణికే స్వరంతో చెప్పి, మేం వస్తున్నాం, జైని చూసుకో అని కట్ చేసి, పద వసు అన్నాడు సారథి. ముందు వాటర్ తాగు, నువ్వు ప్యానిక్ అవ్వకు అంటూ నీళ్ళిచ్చింది వాసంతి. వణికే చేతులతో నీళ్లు తాగి గ్లాస్ ఇస్తూనే, మిధుకి బుల్లెట్ తగిలిందట, పద అన్నారు. ఆయన అంత బాధపడటం చూసి ఎలా ఎందుకు అనే క్వశ్చన్స్ వేసి మరికొంత బాధించకుండా, మిధుకి ఏమీ కాదు సారథి, నువ్వు ఆందోళన పడకు, పద అంటూ చేతిని పట్టుకుంది. ఏం కాకూడదు వసు, నా బిడ్డ మరోసారి పిచ్చివాడైపోతాడు, అది చూసి తట్టుకునే శక్తి నా గుండెకి లేదు అని భారంగా అడుగులు బయటకు వేశారు. అలాగే వాల్కి ఆనుకొని నిలబడి ఉన్నాడు జై. మనసు సముద్రపు అలల్లా ఎగిసి పడుతూ అల్లకల్లోలంగా ఉంది. కళ్ళ ముందంతా శూన్యం కనిపిస్తుంటే ఆ నిశీధిని చీల్చుతూ వెలుగును ప్రసరించి తెల్లని శ్వేత వస్త్రాలు ధరించి అందమైన దరహాసం చిందిస్తున్న అనురాధ రూపం కనిపించింది. అను అని మెల్లగా పిలిచాడు జై. నీకు మరోసారి ఆవేదన కలిగింది నా వల్లే కదా జై, నన్ను క్షమించు, నీ ప్రేమ నీకు దక్కుతుంది, బాధపడకు అంది అనురాధ. అలా అనుకురా అని కళ్ళనీళ్లతో అన్నాడు. టైగర్ ఎక్కడైనా కంటనీరు పెడుతుందా జై? నువ్వెప్పుడూ హైట్స్లో ఉండాలి, సంతోషంగా ఉండాలి, నీ పక్కనే ఉండి నేను నీ సంతోషాలన్నీ చూస్తూ ఉంటాను కదా, బాధపడకు అని చల్లని చేతితో జై కళ్ళు తుడిచింది. అను అన్ను ఆర్తిగా పిలుస్తూనే కళ్ళు తెరిచి చూశాడు జై. నాన్నా జై అని సారథి గద్గద స్వరంతో పిలవగానే డాడ్ అంటూ ఆయన్ని చుట్టేశాడు. వెన్ను నిమురుతూ, మిధుకి ఏం కాదు నాన్న, నెగిటివ్ థాట్స్ అస్సలు రానివ్వకు అంటూ ఊరడించాడు. భుజం మీద చేతిని వేసి, నమ్మకాన్ని కోల్పోకు నాన్న, ధైర్యంగా ఉండాలి కదా అంది వాసంతి. ఆమెను చూసి బాధ తన్నుకు వచ్చి మరో చేత్తో దగ్గరికి తీసుకొని, నన్ను క్షమించమ్మా అన్నాడు జై. జై క్షమాపణలు చెప్పడంతో అయోమయానికి గురైందావిడ. వసుకి క్షమాపణలు ఎందుకు చెబుతున్నావు జై అని అడిగాడు సారథి. ఎందుకంటే ఆంటీ ఎక్స్ హస్బెండ్ చనిపోయాడు జరిగిన వార్లో, అందుకు అని వెనక నుంచి అన్నాడు సాకేత్. భాస్కర్ మధ్యలోకి ఎందుకు వచ్చాడు అని షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఇచ్చాడు సారథి. జై చూపులు మాత్రం వసు ఆంటీ మీదే ఉన్నాయి. బాధపడుతున్నావా అమ్మా అని మెల్లగా అడిగాడు. లేదంటూ కారే కన్నీళ్లను చెంగుతో అద్దుకుంటూ, అలాంటి నీచుడి కోసం మనం ఆలోచించకూడదు నాన్న అందామె. భాస్కర్ ఎలా వచ్చాడు సాకేత్ అని గంభీరంగా ప్రశ్నించాడు సారథి. రాబర్ట్తో వచ్చాడు సార్, కనుబొమ్మలు దగ్గరికి ముడివేసి, వాడు అతనికి ఎలా తెలుసు అన్నాడు. రాబర్ట్ మనుషులు మన మీద స్పై చేస్తూనే ఉన్నారు సార్. భాస్కర్ కోసం, నీ కోసం అలా తెలిసిన సేవ్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు అనుకుంటా. మన మీద పగని యూజ్ చేసుకుని వాడిని ఉసిగొల్పి అటాక్ ప్లాన్ చేశాడు అని జరిగింది గుర్తు చేసుకున్నాడు సాకేత్. రాబర్ట్ కారు నుండి దిగకముందే భాస్కర్ డోర్ ఓపెన్ చేసుకుని దిగాడు. ఎదురుగా నిలబడిన అతన్ని చూసి జై కళ్ళు ఆశ్చర్యంతో సాగాయి. ఏరా, నన్ను చూసి బిత్తరపోయావా అంటూ ముందుకు వచ్చాడు భాస్కర్. ఊరకొక్కను చూసి నేను బిత్తరపోవటం ఏంటి నాన్సెన్స్ అని రౌద్రవదనంతో అన్నాడు జై. రేయ్, మీ ఇద్దరికి చావు మూడిందిరా, నన్నే కొడతారా, అందుకే మీ అంతు తేల్చుదామనే వచ్చాను అంటూ ప్రగల్భాలు పలికాడు భాస్కర్. ఏడ్చావు గాని పక్కకు తప్పుకో, లేకపోతే ఈసారి కుక్క చావు చేస్తావు అని పొగరుగా తలెగరేశాడు జై. నీ వెనుక ఉన్నవాడు నీకెలా తెలుసురా అని వియర్డ్ లుక్తో అడిగాడు సాకేత్. మీకు శత్రువైన వాళ్ళందరూ నాకు మిత్రులేరా అని తల బిరుసు సమాధానం చెప్పాడు భాస్కర్. చావు కోసం అంతా ఆరాటపడుతుంటే మేమెందుకు కాదంటాం, నీ మిత్రుడితో కలిసే పరలోక ప్రయాణం చేద్దువుగాని, కంగారు పడకు అన్నాడు జై. పక్కవాడి చేత్తో కత్తి అందుకొని ఆలోచన లేకుండా దూకుడుగా జై మీదకు పరుగున వచ్చాడు భాస్కర్. తీక్షణమైన చూపులు చూస్తూనే జై సాకేత్ చెయ్యి కలిపి తన మీదకు వస్తున్న భాస్కర్ని 2 అడుగుల గ్యాప్లో అమాంతం స్ప్రింగ్లా జంప్ చేసి గుండెల మీద తన్నారిద్దరు. బలంగా తనటంతో ఎగిరి వెళ్లి గాల్లోనే ఫ్లై చేస్తూ పక్కనే ఉన్న డివైడర్ని కొట్టుకొని స్పాట్లోనే ప్రాణాలు వదిలేశాడు భాస్కర్. అదంతా కారులో కూర్చుని చూస్తూ అప్పుడు దిగాడు రాబర్ట్ కారులో నుంచి. అదే జరిగిందాంటీ, అలాంటి క్రూరుడు మీ లైఫ్లో ఉండటం కూడా ప్రమాదమే అని వాసంతి చేతులు పట్టుకొని, సారీ ఆంటీ అన్నాడు సాకేత్. మీరెందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, వాడు నాకు ఏనాడో చచ్చిన వాడితో సమానం నాన్న అంది వాసంతి. అందరూ నిశ్శబ్దంగా మారిపోయి గడియలు లెక్కిస్తూ ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తున్నారు.
3 అవర్స్ తర్వాత రూమ్ డోర్స్ తెరుచుకొని డాక్టర్స్ బయటకొచ్చారు. ఏం వినవలసి వస్తుందో అని గుండెల్లో దడ పుట్టి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు నలుగురును. టెన్షన్ పడకండి, బుల్లెట్ రిమూవ్ చేశాము. బట్ థ్యాంక్ గాడ్ అనే చెప్పొచ్చు. ఒక్క ఇంచ్ సైడ్‌కి తగిలినా హార్ట్‌లో దిగిపోవలసిందే. ఆయుష్ ఉండి దేవుడు సేవ్ చేశాడు సారథి గారు అని డాక్టర్ చెప్పగానే అందరి ముఖాల్లో బిగ్ రిలీఫ్ వచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సారథి. అబ్జర్వేషన్‌లో ఉంచాలి సార్. సర్జరీ క్రిటికల్ అయింది అని చెప్పి వెళ్లారు డాక్టర్స్. ఇక ఆందోళన పడకు. మిదుకేమీ కాదు. తను పూజించే దేవుడే తనని కాపాడాడు జై అన్నారు సారథి. చిన్నగా తల పంకించాడు జై. ఈ విషయం తన పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదేమో సారథి అంది వాసంతి. వద్దుమా, వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకు చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు జై. నువ్వేమంటావు సాకేత్ అన్నారు సారథి గారు. జై చెప్పాడు కదా సార్, ఇది బయటకు తెలియటం కూడా మంచిది కాదు అని నా ఒపీనియన్. చనిపోయిన వాడి వల్ల ఏదైనా ఇష్యూ అవుతుందేమో, అది చూడండి సార్ అంది వాసంతి. సారథి కూడా ఏమీ కాదు వసు, నేను డీజీపీతో మాట్లాడతాను అని అక్కడంతా క్లియర్ చేయించారా సాకేత్? హా సార్, మన వాళ్ళంతా చూసుకుంటారు. మీరు డీజీపీతో మాట్లాడడమే మంచిది. వాడో ఇంటర్నేషనల్ స్మగ్లర్ కావటంతో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మరి అన్నాడు సాకేత్. అంతా నేను మేనేజ్ చేస్తానులే అన్నారాయన. మరో రూమ్ తీసుకొని డాడ్ మీరు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు జై. వెళదాంలే, ముందు మిథున్ ఒకసారి చూడకపోతే నా మనసు నెమ్మదించదు జై. మిథుని ఐసీయూలోకి తీసుకొచ్చారు స్టాఫ్. అన్ని స్టాఫ్ నర్సులే చూసుకుంటున్నారు. సార్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి, ఇన్ఫెక్షన్ అవుతుంది అంది నర్సు. సారథి ముందు నువ్వు వెళ్ళి చూసిరా అంది వాసంతి. నువ్వు రావసు, నాకేంటో గుండె దడగా ఉంది. లేడీలా గెంతులు వేస్తూ నవ్వుతూ తిరిగే నా తల్లిని అలా బెడ్ మీద చూడాలంటే బాధగా ఉంది అన్నారు సారథి. మిథున ఆయన మనసులో ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో గ్రహించి చాలా ప్రౌడ్ ఫీల్ కలిగింది సాకేత్కి. నువ్వు యూనిక్ పీసురా అనుకున్నాడు మనసులో. పద అని ఇద్దరూ కలిసే వెళ్లారు లోపలికి. హాస్పిటల్ వేర్లో నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి మెడికల్ గార్డెన్స్ మధ్య ఉన్న మిథునం చూసి చెమర్చిన కళ్ళతో తల మీద నిమురుతూ అలాగే ఉండిపోయారు. బాధపడక సారథి, కొద్ది రోజులు అంతే, మన అదృష్టం బావుందనే చెప్పాలి. రేపు మిథు పేరు మీద అభిషేకం చేయించాలి, అంతా శివయ్య దయ అంది వాసంతి. ఆయన కాపుదలే ఇదంతా అంటూ కళ్ళు తుడుచుకుని పద అన్నారు. ఇద్దరూ బయటికి వచ్చాక సాకేత్ వెళ్ళి చూసొచ్చాడు. నువ్వెళ్ళి చూడు నాన్నా అంది వాసంతి. భారమైన గుండెతో తడబడే అడుగులతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు జై. నిశ్శబ్దంగా లోకంతో పనిలేనట్లు మత్తులో పడుకుని ఉన్న మిథునం చూసి కళ్ళు కన్నీటి సముద్రాలే అయ్యాయి. భుజాలకు కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుని చేతిని తీసుకొని పెదవులకు ఆనించి మిథు అని మార్దవంగా పిలిచాడు. నిన్నిలా చూడలేకపోతున్నానే, నన్ను కవ్విస్తూ నా చుట్టూ తిరిగి నన్ను విసిగిస్తేనే బావుంటుంది నువ్వు. నువ్విలా సైలెంట్గా పడుకుంటే అస్సలు బాగాలేదు. ఇక్కడ అని గుండెని చూపించి చెప్పలేనంత పెయిన్గా ఉంది బంగారం. ఈ పెయిన్ చల్లారాలంటే చల్లని నవనీతం లాంటి నీ అదర స్పర్శతోనే సాధ్యం. త్వరగా కళ్ళు తెరిచి చూడరా అని దుఃఖంతో కూడుకుపోయిన గొంతుతో మెల్లగా చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ యువర్ ఎవ్రీథింగ్ అని చెప్పి లేచి బయటికి వచ్చాడు జై. ఎర్రబారిన జై కళ్ళను చూసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ భుజం తట్టాడు సాకేత్. నైట్ అంతా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు చెరో చైర్లో కూర్చొని. ఉదయించే సూర్యుడి తొలి వేకువ కిరణం పృథ్వీని తాకుతుండగా మగతగా కనులు విప్పుతూ చిన్నగా మూలిగింది మిథున. పక్కనే ఉన్న నర్స్ మిథునకి స్పృహ రావటంతో కంగారుగా బయటకు వచ్చి మేడంకి స్పృహ వచ్చింది, నేను డాక్టర్ గారిని పిలుస్తాను అంటూ వెళ్ళింది. జై సాకేత్ మొహాలు విప్పారి బిగ్ రిలీఫ్ కలిగి డోర్ తీసుకుని లోపలికి వెళ్లారు. నొప్పికి సన్నగా మూలుగుతున్న మిథున చేతిని పట్టుకొని మెల్లగా ప్రెస్ చేస్తూ మిథు అని పిలిచాడు. కళ్ళు పూర్తిగా తెరిచి జై అంటూ కష్టంగా పలికింది. హా, పెయిన్గా ఉందా అని ఆతృతగా అడిగాడు. కొంచెం అని నాలుకతో పెదవులు తడుపుకుంది. ఎలా ఉందిమా అని డాక్టర్ వస్తున్నారు, చూస్తారు అన్నాడు సాకేత్. అంతలో డాక్టర్ రానే వచ్చాడు. సార్ మీరు బయట వెయిట్ చేయండి అంది నర్స్. పెయిన్గా ఉందంట డాక్టర్, చూడండి అని తల నిమిరి బయటకొచ్చారు. మాట్లాడిందా జై అని ఆరాటంగా అడిగాడు సారథి. హా డాడ్, మాట్లాడుతోంది అన్నాడు జై. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. కాసేపటికి బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ సార్, అంతా బాగుంది. గాయం పెయిన్కి ఇంజెక్షన్ చేశాను. 2 డేస్ అలాగే ఉంటుంది, తప్పదు. సర్జరీ కష్టమైంది కదా అన్నాడు డాక్టర్. ఐసీయూలోనే ఉంచాలా డాక్టర్ అని అడిగాడు జై. ఈ రోజుకి ఉంచాలి సార్ అంటూ వెళ్ళాడు డాక్టర్. మేము చూసి వస్తాం అని లోపలికి వెళ్ళారంతా. మిథు అని తల నిమురుతూ సన్నగా పిలిచారు. కళ్ళు తెరిచి మావయ్య గారు అని కన్నీళ్లతో పిలిచింది. కళ్ళు తుడుస్తూనే నీకేమీ కాదు తల్లి, బాధపడకు అని మెల్లగా చెప్పారు.
ఇద్దరూ మాట్లాడి బయటకు వచ్చి మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళొస్తాం. గంగతో నీ డ్రెస్సెస్ పంపిస్తాం. సాకేత్, మాతో నువ్వురా, నైట్ నుంచి ఇక్కడే ఇలాగే ఉన్నావు అన్నారు. వెళ్ళు సాకేత్, డీజీపీని పర్సనల్గా మీట్ అవ్వండి. ఏం చెప్పాలో నీకు తెలుసు కదా, అను పేరు బయటికి రానివ్వకండి అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.